టాబ్లెట్స్ తీసుకొస్తాను. సరేరా ఆనంద్, త్వరగా వచ్చేయ్. సరే అమ్మా. బామ్మ పద. జాగ్రత్త. స్మైలీ, హంసకి స్పృహ వస్తున్నట్టుంది. హంస ఇటు చూడు. ఆంటీ, నీకేం కాలేదు కదా, నన్ను చూడు. హంస, వదినా, ఎందుకింత పని చేసావు హంస? మేము నీకు అంత కాని వాళ్ళం అయిపోయామా? నీకేదైనా బాధుంటే మాతో చెప్పుకోవాలి, కానీ ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? నా బాధ ఎవరితోనూ చెప్పుకోలేదు వదినా. చెప్పుకున్నా అర్థం చేసుకోలేరు. అలా మాట్లాడతావేంటి హంస? మేమంతా లేవా? మేము నిన్ను అర్థం చేసుకోలేమా? చెప్పు, అసలేం జరిగింది? చైత్రతో నీకొచ్చిన సమస్య ఏంటో చెప్పు. తన కారణంగా నువ్వు ప్రాణాలు తీసుకునే ప్రయత్నం ఎందుకు చేశావు హంస? హంస, జాగ్రత్త, జాగ్రత్త హంస. నీతో చాలా విషయాలు చెప్పాలదనా. నా మనసులో దాచుకున్న బాధనంతా చెప్తాను. చెప్పు హంస. లేఖకి పెళ్లి జరిగాక దాని పసుపు కుంకుమల కింద ప్రాపర్టీ ఇస్తానని తన అత్తింటి వాళ్ళకి మాటిచ్చాను. ఆ విషయం మీకు తెలుసు కదొదినా. నాకు తెలుసు. ఇప్పుడు ఆ ప్రాపర్టీ నా చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది వదినా. అది లేకపోతే ఇప్పుడు ఈ పెళ్లి జరగదన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. లేకేమో ఎలాగైనా ఈ పెళ్లి జరిపించమని ఏడుస్తుంది. నాకేం చెయ్యాలో తోచట్లేదు వదినా. ఈ పెళ్లి జరగకపోతే నా కూతురు నాకు దక్కదన్న భయంతో నేనిలా చేశాను వదినా. ఏం మాట్లాడుతున్నావు హంస? ప్రాపర్టీ దక్కలేదని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? అది కాకపోతే దానికి మించింది వేరే ఇంకేదైనా ఇస్తాం కదా. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, దీనికి ఆ చైత్రకి ఏంటి సంబంధం చెప్పు. సంబంధం ఉందొదినా. ఇప్పుడు ఆ ప్రాపర్టీని దౌర్జన్యంగా అనుభవిస్తుంది ఎవరో తెలుసా? ఆ సీతారత్నం. సీతారత్నం గారంటే ఆ రోజు లేఖ ఫంక్షన్కి క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది తనకే కదా? అవును, ఆ సీతారత్నం ఎవరో కాదు, చైత్ర కన్న తల్లి. అసలు నువ్వేమంటున్నావు హంస? తను చైత్ర తల్లి కాదు, చైత్రకి వాళ్ళ చెల్లికి ఆశ్రయం ఇచ్చింది అంతే. నువ్వేదో పొరపాటు పడుతున్నావు హంస. పొరపాటు పడుతున్నది నేను కాదు వదినా, నువ్వు. ఆ చైత్ర, తన చెల్లి మాహి ఇద్దరు ఆ సీతారత్నం కూతుళ్లే. అవునా? మరి ఆ విషయం
నాతో ఎప్పుడూ చెప్పలేదే. వాళ్ళ నాన్న చనిపోయారని తల్లి కోసం వెతుక్కుంటూ వచ్చానని చెప్పింది. అలానే చెప్తుంది అత్తయ్య. ఎందుకంటే అసలు నిజం బయటపడితే తన ప్లాన్ వర్కౌట్ అవ్వదు కదా. ప్లాన్ ఏంటి స్మైలీ? నీకింకా అర్థం కాలేదా వదినా? ఆ ప్రాపర్టీ చేయి జారిపోకూడదనే తనిదంతా ప్లాన్ చేసింది. మంచి అమ్మాయిగా ఆనంద్ని ఇంప్రెస్ చేయడం, డాక్టర్గా అమ్మకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఈ ఇంట్లోకి రావడం, నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని నిన్ను బుట్టలో వేసుకోవడం, ఈ ఇంట్లో అందరితో కలుపుగోలుగా ఉంటూ తనకు కావలసిన ప్రతీదీ జరిపించుకోవడం, ఇదంతా తన నాటకంలో భాగం వదినా. అసలు నువ్వేమంటున్నావు నాకేం అర్థం కావట్లేదు హంస. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను వదినా. లేఖ ఎంగేజ్మెంట్ రోజు చైత్రే లేఖని అలంకరించింది. అప్పుడే తన మెడలోని నెక్లెస్లో రూబీ కనపడకుండా పోయింది. ఆ పరిస్థితుల్లో ఎవరికైనా అక్కడున్న చైత్ర మీదే అనుమానం వస్తుంది కదా. నేను అలానే అనుమానించాను. మనందరం వెతికినా దొరకని రూబీ సడన్ గా మంచం కింద ఎలా దొరికిందో ఒక్కసారి ఆలోచించొదనా? అది చైత్రే కావాలని చేసింది. ఆ రూబీ కనబడకపోతే నేను తననే కోప్పడతానని తనకు బాగా తెలుసు. అలా ప్లాన్డ్గా నేను తనని కోప్పడేలా చేసుకుని తిరిగి ఆ రూబీ దొరికాక ఏడ్చి మీ దగ్గర సింపతి కొట్టేసింది. నన్ను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అక్కడి నుంచే మొదలుపెట్టింది. నీకింకా నమ్మకం కలగకపోతే మరో విషయం చెప్తాను వదినా. ఆ రోజు ఆనంద్ని ఒప్పించి సీతారత్నంకి ఫంక్షన్ క్యాటరింగ్ ఇచ్చినప్పుడు సీతారత్నం తన తల్లని ఎందుకు చెప్పలేదు? అవును, ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆ రోజు ఫుడ్ పాయిజన్ చేసి నన్ను చంపాలనుకుంది కాబట్టి. నిజం వదినా, ఆ ప్రాపర్టీ వాళ్లకు దక్కాలంటే ఉన్న ఏకైక అడ్డు నేను. అందుకే తల్లి కూతుళ్ళిద్దరూ నన్ను టార్గెట్ చేసి ఆ పని చేశారు. మీకు చైత్ర గురించి చాలా నిజాలు తెలియాలంటీ. తను ప్రాపర్టీ కోసం హంస ఆంటీని ఎలా టార్గెట్ చేసిందో, ఈ ఆస్తిని కూడా దక్కించుకోవాలని ఆనంద్ని తన వల్లో వేసుకోవాలని ప్రయత్నించింది. కానీ హంస ఆంటీ పుణ్యవా అని ఆనంద్ గారి లైఫ్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఆ విషయం తనకి మింగుడు పడలేదు. పైకి నవ్వుతూ స్నేహంగా నటిస్తూనే నన్ను ఆనంద్ గారిని విడదీసే ప్రయత్నం చేసింది.